హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా పల్లెటూరు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు వీడియో వచ్చేసరికి బాలామృతం కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హెల్తీ కదా, పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్లో ఇలాంటి బాలామృతం ప్యాకెట్స్ ఇస్తారు కదా. నేను 3 కప్స్ బాలామృతం తీసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ మాత్రమే షుగరు, కొంచెం ఇలాచీలు వేసేసి మొత్తాన్ని పౌడర్ లాగా చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టేసి, అంటే నేను కుక్కర్ పెట్టాననమాట, లోపల ఒక గిన్నె లాంటిది పెట్టేసేస్తే మంచిగా ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అట్లా పెట్టేసి, తర్వాత ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసేసి దాంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ డస్ట్ లాగా చల్లేసుకొని అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాము కదా ఆ బాలామృతాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవడం ద్వారా బాలామృతాన్ని మంచిగా ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఇంకా మంచిగా స్పాంజ్ కేక్ లాగా ఉంటుందన్నమాట, బాగా ఉబ్బుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా, కొంచెం కుకింగ్ ఆయిల్, నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎగ్స్ అనేవి ఇష్టం లేకపోతే కుకింగ్ ఆయిల్ అనేది ఒక అర కప్పు వరకు తీసుకోవాలి. నేను 2 స్పూన్లు యాడ్ చేశాను కాబట్టి ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, 2 ఎగ్స్. ఎగ్స్ కనుక ఇష్టం లేకపోతే కుకింగ్ ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ పౌడర్ అనమాట, ఈ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తేనే మంచిగా ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో 3 కప్పులు నేను బాలామృతం తీసుకున్నాను కాబట్టి కప్పున్నర పాలు కూడా యాడ్ చేయాలి. మొత్తాన్ని బ్లెండర్ కానీ లేకపోతే విస్కర్ కానీ ఉంటే మంచిగా తిప్పేసి ఎటువంటి ఉండలు లేకుండా, నేను స్పూన్తోనే తిప్పేసాను, ఈజీగా అయిపోతుంది. ఇక అలా తిప్పేసేసిన తర్వాత ఆల్రెడీ మనం నెయ్యి రాసుకొని డస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా గిన్నెని, ఆ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇదంతా చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్తీగా తింటారు కూడా. మంచిగా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే కేక్ లాగా. దీంట్లో ఇంకా మనం దీని మీద ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేస్తే కింద కొడితే లోపల ఏమన్నా గాలి అదేమన్నా ఉంటే ఎయిర్ బబుల్స్ లాగా ఎయిర్ బయటకు వెళ్ళిపోతాయి. కొట్టాలి, 2-3 సార్లు ట్యాప్ చేయాలి. తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్ అనేది ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా, పొయ్యి మీద ఎటు ఆల్రెడీ అది హీట్లోనే ఉంది. సో జాగ్రత్తగా అది కాలిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా దాని లోపల పెట్టేసి 45 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి కేక్. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కుక్ అవుతుందా లేదా అని. తర్వాత మధ్యలోనే చూసుకోవాలి కేక్ ఉడికిందా లేదా అని. ఒక చాకు లాంటిది తీసుకొని మధ్యలో ఇలా మనం గుచ్చి చూస్తే ఏం అంటుకోకపోతే ఉడికినట్లు, ఏదన్నా అంటుకుంటూ ఉంటే ఇంకొంచెం కాసేపు ఉడకాలని. చూడండి, అలా ఒక చాకు తీసుకొని మధ్యలో అలా గిచ్చితే ఏం అంటుకోకుండా వస్తే ఓకే. ఇప్పుడు అంటుకుంటుంది, కొంచెం జిగురుగా అనిపించింది. సో ఇంకా 2-3 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు ఉంచితే అది మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట. ఇంకా అప్పుడు తీసేసుకొని మంచిగా తినేసేయడమేనండి. చాలా బాగా వచ్చింది కేక్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ. బాయ్.